మీకు చెప్పానో అవన్నీ కూడా తప్పకుండా చేస్తానని చెప్పి, మీ పెండింగ్ పనులన్నీ ఏమున్నా, ఏ సమస్యలున్నా అవన్నీ తీరుస్తానని చెప్పి మరీ మాట ఇస్తున్నాను. మీరందరూ కూడా ఎవరైనా సరే, తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సామాన్య ప్రజలు కానీ ఎవరైనా నా దగ్గర రావచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. నేను ఎల్లవేళలో మీకు అందుబాటు ఉంటానని కూడా నేను చెప్తున్నాను. కాబట్టి మీకందరికీ ఇక్కడ ఎంతోమంది యువకులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. మీకు అందరికీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సుపరిచితులే కాబట్టి, ఆయన ఎంపీ అవబోతున్నారు కాబట్టి, మనకి ఇక్కడ ఇఫ్కాన్ సెస్ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది కోవూరు నియోజకవర్గంలో. ఆ రెండింటినీ పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్ది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని, మీ అందరికీ న్యాయం చేస్తామని మీకు అందరికీ తెలుసు. ఇది వరకు ఒక దాంట్లో ఇఫ్కో సెస్లో యాక్చువల్గా ఇది ముందు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఇప్పుడు ఇంకొకటి పెట్టబోయారు. పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పారిశ్రామిక ఇండస్ట్రీని తీసుకొని వచ్చారు, మళ్ళీ ఇంకొకటి దాన్ని పెట్టబోయారు. ఇప్పుడు అదే చెప్తున్నారు, మన సాయిరెడ్డి చెప్తున్నారు, మితాని మళ్ళీ తీసుకొస్తామని చెప్తున్నారు. మితాని తీసుకొచ్చేది పక్కన పెట్టి, మితానీకి అని చెప్పిన ఆ స్థలంలో మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మట్టి దొవేస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి అవన్నీ జరగవు వాళ్ళు చెప్పేటి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయితే ఆయన ఒక మాట చెప్పారంటే తప్పకుండా చేస్తారు. కాబట్టి తప్పకుండా మన కోవూరు నియోజకవర్గం నుంచి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు మాట్లాడి మీకు తప్పకుండా అక్కడ పారిశ్రామిక ఏర్పాటు చేస్తానని మేము మాటిస్తున్నాము. తప్పకుండా యువకులకి అది ఎంతో ఉపయోగపడుతుంది. నెల్లూరు జిల్లాలో నుంచి మన యువకులు ఉద్యోగ అవకాశాల కోసం బయట పోనంత ఇది ఉంది, ఎందుకంటే అది మరో శ్రీ సిటీ చేయొచ్చు మనము. కాబట్టి అందరికీ మాట ఇస్తున్నాను నేను. ఇవన్నీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తాము. అందరిలాగా మీకు మాటలు చెప్పేసి వెళ్ళిపోయి మిమ్మల్ని ఓట్లు అడిగి వదిలేసే రాజకీయ నాయకులు మేము కాదు. చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పి మరీ మీకు చెప్తున్నాను. కాబట్టి అందరూ తిరిగి నేను వస్తాను, మీకు ఇచ్చిన మాటలని నిలబెట్టుకుంటాను. అందరూ సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. పీటర్స్ కెనాల్ కల్వర్టు చూసొచ్చాను, చాలా ప్రమాదకంగా ఉంది. అది ఎందుకు ఇన్ని రోజుల నుంచి అంటే గత 15 సంవత్సరాలుగా అక్కడ స్థానికులు చెప్పారు. అది ఎక్కడుందంటే మనం కోవూరుకి ఎంటర్ అయ్యే దగ్గరే ఉంది. అదేదో గేట్వే ఆఫ్ కోవూరు లాగా దాన్ని అక్కడ పెట్టున్నారు. అది ఎంత వాసనగా ఉందంటే చాలా, అస్సలు ప్రజలు అక్కడ నివసించేలాగా లేదు. కానీ దాని చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు వచ్చారు. నేను అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చెప్పారు, గత 15 సంవత్సరాలుగా ఆ కాలువని అస్సలు ఎంతమంది వచ్చినా, ఎంతమందికి చెప్పినా దాన్ని పట్టించుకున్న నాదులే లేడమ్మా, ఇక్కడ మేము అసలు ఉండలేకపోతున్నామని చెప్పారు. మరి మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏది పట్టినా తవ్వేయగలడు. ఆఖరాకి కనిగిరి రిజర్వాయర్ కట్ట కింద దవ్వేస్తాడు, గ్రావెల్ దవ్వుతాడు, ఇసుక రీచ్లు ఎత్తుతాడు. మరి ఈ కాలువ ఎందుకు 15 సంవత్సరాల నుంచి ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయన ఎందుకు దాన్ని కనీసం పూడిక తీసి దాన్ని కరెక్ట్ చేయలేకపోయాడో నాకు అర్థం కావటం లేదు. కాబట్టి ఎవరైనా కానీ అలాంటిది చూస్తే చాలా కష్టం అనిపించింది నాకు. ఆ ప్రజలు పడుతున్న పాటలు చూస్తే దాని పక్కన నివసిస్తూ. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా కోవూరులో ఆ పీటర్స్ కెనాల్ని క్లీన్ చేపిస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను నేను.